కేసీఆర్ను పిలవడమే తరువాయి క్లైమాక్స్కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ పైన బాణం. నందకుమార్ తెలుసు కదా, నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ పైన బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరి బిక్కిరి అయినట. చెప్పినా నీకు ఫోన్ చేసి రాధాకృష్ణ ఉక్కిరి బిక్కిరి అయిన నేను మొత్తం చెమటలు పట్టినాయి నాకు అని ఏమైనా చెప్పిండా? ఎట్లా తెలిసింది మీకు? కుమారుడు విచారణతో ఆయన పైన ఒత్తిడి పెంచే వ్యూహం. అంటే ఆయన కొడుకు ఎవరు కేటీఆర్ పైన విచారణతోని కేసీఆర్ మీద ఒత్తిడి పెంచే వ్యూహం అట. 5 నిందితులతో ముఖాముఖి విచారణ. స్వయంగా ప్రశ్నించిన సిట్ చీఫ్ సజ్జనార్. సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరుకున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది. ప్రభాకర్ రావు చివరి రోజు విచారణలో అతని కొడుకుతో పాటు కేటీఆర్ కాదు ప్రభాకర్ రావు కొడుకట. చివరి రోజు విచారణలో అతని కుమారుడితో పాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్ను కూడా పిలిచి విచారించడంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అంశాన్ని సిట్ ఖరారు చేసినట్టే అని చెబుతున్నారు. తన ఫోన్ను ట్యాప్ చేసి ఆ ఆడియోలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేశారని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ అంశంపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నందకుమార్ ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నిర్ధారణ కావడం, ఆయన ఆడియోలను విలేకరుల సమావేశంలో కేసీఆర్ బయటపెట్టిన నేపథ్యంలో ఈ ట్యాపింగ్ జరిపించింది ఎవరు అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వబోతున్నది. నందకుమార్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారుతుంది అని సిట్ అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో దాదాపుగా 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఎస్ఐబి కార్యాలయాన్ని ట్యాపింగ్ అడ్డాగా మార్చాలనే ఆరోపణలపైన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. అయితే ఇదంతా పాత స్టోరీనే కానీ విషయం ఏంటి? ఇప్పుడు నందకుమార్ తెలుసు కదా మీకు. ఆ నందకుమార్ అన్నట్టు ఆయన ఇప్పుడు కేసులో కీలకం కాబోతున్నాడు అని అంటున్నారు. ఇవి మనము ఆయన చేత ఇదే విషయాన్ని మాట్లాడించబట్టి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఆయనని ఈ కేసులోనే ఆయనకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసే ఆయనని అప్రూవర్గా మారు, నువ్వు బీజేపీ నాయకుల పేర్లు చెప్పు అని అంటే ఆయన చెప్పకపోతేనే కదా ఆయన హోటళ్ళు డక్కన్ కిచెన్ అనే హోటల్ ఈ హీరో వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు ఇద్దరు కలిసి కూలగొట్టింది కేసీఆర్ సహకారంతో. అప్పుడున్న హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులంతా కలిసి కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పిన తర్వాత కూడా. అయితే ఇక్కడ ఎట్లా దొరికిండు కేసీఆర్ నందకుమార్ ఆడియోలో అని అంటే, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది కదా, 4 ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఇంకెవరైనా కృష్ణమోహన్ రెడ్డినా, కృష్ణమోహన్ ఆయన ఎవరు ఉండే కదా, గువ్వల బాలరాజు, ఇంకో ఎమ్మెల్యే ఆయన మన రేగా కాంతారావు, ఈ ఒక 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఇది. ఈ 4 పైలట్ రోహిత్ రెడ్డి ఇందులో చాలా కీలకమైన వ్యక్తి. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4కి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నందకుమార్ మధ్యవర్తిగా ఉండి బీజేపీ వీళ్ళని కొనుగోలు చేసి బీజేపీ వీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఎలిగేషన్. ఈ విషయము ఎట్లా తెలిసింది కేసీఆర్కి? పైలట్ రోహిత్ రెడ్డి ద్వారా తెలుసుకున్నాడు. రోహిత్ రెడ్డి చెప్పిండా ఫోన్లు ట్యాప్ చేసిండా అంటే ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళందరినీ ఆ దొడ్లగా కట్టేసిండు. ప్రగతి భవన్లో కట్టేసి ఇక నువ్వు చెప్పురా అని ఒక కర్ర అందుకొని మీరు ఏమేం చేసిరు చెప్పురండి, ఫలానా జరిగింది అది ఇదని చెప్పేసరికి, బిడ్డ మీరు ఇట్లే ఉండండి, మీరేం చేయాలో నేనే మీకు చెప్తా, సో ఆ దిశగా మీరు ముందుకెళ్ళండి అని మొత్తం స్టీఫెన్ రవీంద్ర వీళ్ళని అందరినీ, ఆ రాధాకిషన్ రావు ఉన్నాడు కదా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, వీళ్ళందరినీ ఒక దగ్గర చేసి మొత్తం అంతా మీటింగ్లు పెట్టి కెమెరాలు ఎట్లా తేవాలి, ఏ నుంచి తేవాలా, చక్కగా మీరు మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్కెచ్ అంతా గీయాలి, కెమెరాలు పెట్టి మొత్తం ప్లాన్ అంతా గీసిండు. ఇదంతా విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్. ఈ ఆడియో వినండి, ఎట్లా మీరు ఇంకా యూట్యూబ్లో ఉంటాయి ఆ ఆడియోలు. సో రోహిత్ రెడ్డి ఏం మాట్లాడిండు, నందకుమార్ ఏం మాట్లాడిండు, సిమయాజులు ఏం మాట్లాడిండు, రామచంద్ర భారతి, ఇట్లా అందరి ఆడియోలు బయట పెట్టిండు. ఆ ఆడియోలు జడ్జిలకు కూడా పంపించిండు, మీడియా కూడా పంపించిండు. హైకోర్టు జడ్జి ఆ రోజు సీరియస్ అయింది, మీకు గుర్తే ఉంటుంది. అసలు మీ చేతిలోకి ఈ ఆడియోలు ఎట్లా వచ్చినాయి, మాకు పంపించడం ఏంటి ఆడియోలు? ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పోలీసులు మేమే స్టింగ్ ఆపరేషన్ చేసినాం అంటున్నారు. మరి పోలీసుల దగ్గర ఉండాల్సిన ఆడియోలు ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా పోతాయి? పోవద్దు కదా. మనం ఏంటంటే ఉత్సాహంతో దీంతో ఇక దొరికిపోయారు నాయన అని చెప్పి ఆడ బీజేపీని, ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద బాగా ఫోకస్ చేసేది. కూతురు కేసు ఉంది, లిక్కర్ కేసు, దాని నుంచి బయటపడడానికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినాడు. కానీ మళ్ళీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి అన్న లైన్ మళ్ళీ నాకు గుర్తొస్తుంది.
ఇదంతా మాట్లాడలేకపోతున్నాను నేను. ఆయన స్టేట్మెంట్ ఇంకా నా మైండ్లోనే తిరుగుతున్నది. కేసీఆర్ని అరెస్ట్ చేసినా ఉపయోగం లేదు, ఇంకా మేము అరెస్ట్ చేయదలుచుకోలేదు, ఫామ్ హౌస్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే అనే ఈ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసిరా. ఇవి విన్న తర్వాత అసలు ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారా నువ్వు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే కేసే కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ 4 వ్యక్తులు, నందకుమార్ అంటే డిస్కషన్ జరిగింది వీళ్ళ మీదనే. పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే గుర్తుంది కదా, ఓడిపోయిండు. పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకెవరైనా సింహయాజులు, లావుకున్నాడు చూసినావు స్వామీజీ, అందులో సింహయాజులు, రామచంద్ర భారతి. ఈ 4 ఫోన్లలో మాట్లాడుకున్నారు. ఆ ఆడియోలను ముఖ్యమంత్రి మీడియా ముందు ప్రజెంట్ చేసిండు. ఎట్లా దొరికింది కేసీఆర్ అంటే, ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి, నందకుమారు, సింహయాజులు వీళ్ళు 4 మాట్లాడుకున్నారు. ఒక 2-3 ఆడియోలు ఉంటాయి. అయితే ఆ ఆడియోలు బయటకు వచ్చినప్పుడు పైలట్ రోహిత్ రెడ్డిని చాలామంది అడిగారు, ఈ ఆడియోలు ఎట్లా బయటకు వచ్చినాయని, కేసీఆర్కి ఎట్లా వచ్చినాయని. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఏమన్నాడంటే, నేనే ఈ ఆడియోలు బయట పెట్టినా అన్నాడు. ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, పైలట్ రోహిత్ రెడ్డి ఏ కాన్ఫరెన్స్లో ఉన్నాడో, ఎవరెవరితో అయితే మాట్లాడిండో ఆయన ఫోన్ ద్వారా, ఆయన రికార్డ్ చేయడానికి అవకాశం ఉంది. జనరల్ కాల్ అయితే రికార్డ్ కావచ్చు, వాట్సాప్ కాల్ అయితే ఇంకొక ఫోన్ పక్కన పెట్టి రికార్డర్ ఆన్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఓకే, అది ఎంతవరకు పైలట్ రోహిత్ రెడ్డి ఏ ఫోన్ కాల్ ఎవరితో అయితే మాట్లాడుతుండో వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ 4 కాన్ఫరెన్స్లో ఉంటే 4 ఫోన్లు కూడా ఈయన ఫోన్లో రికార్డ్ అవుతాయి. కానీ ఇక్కడ నందకుమారు, సింహయాజులు, రామచంద్ర భారతి ఈ 3 మాట్లాడిన ఫోన్లు కూడా కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఎట్లుంటాయి? నందకుమార్ యాంటీనే, సింహయాజులు యాంటీనే, రామచంద్ర భారతి యాంటీనే కదా కేసీఆర్కి. ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిర్రో ఇంకేదన్నా చేసిర్రో, మొత్తానికి కేసీఆర్ దృష్టిలో కేసీఆర్ మనిషి ఒక్కడే కదా. మరి ఈ 3 మాట్లాడిన ఆడియో కేసీఆర్కి ఎట్లా వచ్చింది? ఈ 2 మాట్లాడిన ఆడియో కేసీఆర్కి ఎట్లా వచ్చింది? ఈ 2 మాట్లాడిన ఆడియో కేసీఆర్కి ఎట్లా వచ్చింది? ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి లేడు కదా. ఇగో ఇక్కడే దొరికిపోయిండు. మనోడు ఉత్సాహంతో మొత్తం అంతా బయట పెట్టిండు. ఇప్పుడు నందకుమార్ని కనుక విచారిస్తే ఆయన ఫోన్ ట్యాప్ అయిందని నిర్ధారణ చేసి కేసుని ఒక లైన్లోకి తీసుకొస్తే కేసీఆర్ ఉత్తగానే దొరికిపోతాడు. ఇప్పుడు అదే ఆ నందకుమార్కి సంబంధించిన కేసు. మరి ఏం కాబోతున్నది? ఒక్కసారి ఫోన్ చేద్దాం. ఎత్తుతాడా పెద్ద మనిషి? ఎత్తడు. హలో సార్, నందకుమార్ గారు ఎక్కడ? ఫోన్. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు? మొత్తం ఆంధ్రజ్యోతిలో మీ పేరే ఉంది ఇక్కడ, మొత్తం మారుమోగుతున్నది. ఓ అమ్మ, ఇప్పుడు మొత్తం నువ్వే అటగా ఇప్పుడు కీలకం ఫోన్ ట్యాపింగ్ లో. కేసీఆర్ నిరికిచ్చే దాంట్లో నువ్వే ఉన్నావట. ఇదికే ఉన్నాడా? ఇప్పుడు మీ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీ ఫోన్ ట్యాప్ చేసిరన్నది మిమ్మల్ని సిట్టి పిలిచిందా? నిన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. అంటే మీరు విచారణకు హాజరయ్యారా? విచారణకు హాజరైనా వాళ్ళు కొన్ని అడిగారు, కొన్ని ఈ మొత్తం ఎలా మీ ట్యాపింగ్ ఎప్పుడు జరిగిందని మీకు తెలుసు, తెలిసింది అంటే అన్న సార్ అది ఓపెన్ సీక్రెట్ సార్, మొత్తం మీడియాకి అందరూ తెలుసు, నాకే కాదు. మొత్తం 26వ తారీఖు నాకు అరెస్ట్ జరిగింది, అక్టోబర్ 26, 2022లో. తర్వాత 27వ తారీఖు రిమాండ్ రిజెక్ట్ అయింది. 28వ తారీఖు రోజు పొద్దున్నే టీ న్యూస్ లో మా ఆడియో వీడియోలు వచ్చాయి. ఎట్లుంచి వచ్చాయి? సరే, రోహిత్ రెడ్డి గారు మాట్లాడింది, మేము మాట్లాడింది వచ్చిందంటే సరే, రోహిత్ రెడ్డి గారు అప్పుడు అందరు మీడియా కూడా చెప్పాడు, నేనే రికార్డింగ్ చేసాం ప్రీ ప్లాన్ అని చెప్పాడు. మరి మేము సింహయాజి మాట్లాడింది, మేము రామచంద్ర భారతి మాట్లాడింది, మేము మాట్లాడింది వాట్సాప్ కాల్, ఫేస్ టైమ్ కాల్స్, అవి కూడా బయటకి ఎట్లా వచ్చాయనేది అప్పుడు అందరికి మరి అప్పుడు ఐడియా రాలేదా, ఎందుకు అడగలేరు అనేది నాకు ఇప్పటికి కూడా ఫస్ట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అడిగిరా మిమ్మల్ని? అన్ని క్వశ్చన్ అడిగిర్రు. డక్కన్ కిచెన్ కూల్చివేత ఎందుకు జరిగింది అంటే ఆయన ఎందుకు కూల్చేసిర్రు, అసలు ఈ జిహెచ్ఎంసీకి ఎవరు ఆర్డర్ ఇచ్చిర్రు, అసలు దీంట్లో రకరకాల ఒకటే విషయం అడుగుతారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాతనే ఫామ్ హౌస్ కేసు.
ఫామ్ హౌస్ కేసు నుంచి డక్కెన్ కిచెన్ కూల్చివేత. ఆ, అదే ఈ డక్కెన్ కిచెన్ కూల్చివేతలో సురేష్ బాబు వెంకటేష్ కు రాధాకిషన్ రావుకు సంబంధించింది ఏం అవసరం ఉంది? అది ఆఫీస్ లో కూర్చోరు ఇంకే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చోరు ఇంకే. అవును. ఇప్పుడు ప్రభాకర్ రావు కొడుకుని ఎందుకు పిలిచిర్రు? వెంకటేష్ కూడా సిట్ అధికారి ఎందుకు పిలవట్లేదు? సురేష్ బాబుని కూడా పిలవాలా? సురేష్ బాబుని కూడా పిలవాలా? 100% కదా. సురేష్ బాబు వాంగ్మూలం, వెంకటేష్, రానా అందరు ఆ వాంగ్మూలం రికార్డ్ చేయాలి. అసలు మీకు కేసీఆర్ గాని మీకు కేటీఆర్ గారి ఉన్న సంబంధం ఏంటి? మీకు ఈ రాధాకిషన్ రావు ఆఫీస్ లో మీరు ఎందుకు వెళ్ళి కూర్చుండ్రు? అసలు డక్కన్ కిచెన్ ఎందుకు కూల్ చేసిండ్రు? ఎవరు కూల్ చేసిండ్రు? ఇవన్నీ విషయాలు రావాలి కదా. వస్తే కదా మొత్తం అసలు విషయం బయటపడేది. ఓకే. అసలు దొంగలు తప్పించుకుంటా ఒక్కరోజన్నా ఇంతమంది స్ట్రెస్ ఉంది కదా, మెయిన్ స్ట్రీమ్ ఉంది. ఒక్కరోజన్నా హీరో వెంకటేష్ సురేష్ బాబుని వెళ్ళి అడుగుతున్నారా, ఇంటర్వ్యూ చేస్తున్నారా అసలు ఎందుకంటే డక్కన్ కిషన్ కూల్ చేసిరని చెప్పి, అసలు నీకు రాధాకిషన్ రావుకి ఏం సంబంధం అని చెప్పి. అదే 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 నేను రాధాకిషన్ రావు మీద వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చిన, ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయలేరు. నేను మొన్న డీజీ గారు కూడా వెళ్ళి కలిశాను. మరి ఇప్పుడు నిన్న చెప్పలేదా మీరు సజ్జనార్ ముందు? నేను సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ నాకు జూబ్లీస్ పిఎస్ పిలిచారు. అక్కడ వేరే ఆఫీసర్స్ ఉన్నారండి. మరి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు ఎందుకు బుక్ చేయలేదు అని అన్నారా? అడిగిరు నన్ను, మీరు కంప్లైంట్ ఇచ్చారా అంటే, సార్ 2023 ఎండింగ్ లోనే ఇచ్చాను సార్, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూలో నాకు ఏదైనా జరిగితే మీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పా. ఇంకోటి, నేను అసలు విషయానికి ఏం చెప్పలేదు. ఎందుకంటే నాకేముందన్నా, ఇప్పుడు ఈ దీంట్లో మీకు తెలుసు కదా, రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అవునవును, వాస్తవమే అది కూడా. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటుండే మొన్న, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తాము, ఆయన జైల్లో ఉన్నా ఫామ్ హౌస్ లో ఉన్నా ఒకటే అని. రేపొద్దున వాళ్ళిద్దరు కలిసిపోతే మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారు? మరి నా ఇంట పెట్టి పోలీసులు పెడితే అయిపోతుండే కదా. అదే కదా, 78 రోజులు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టిర్రు? మరి నన్ను కూడా అట్లా పెట్టి బయట పోలీసులు పెడితే అయిపోతుండే కదా. అదే కదా, అదే అంటున్నాను నేను కూడా. సో దాంట్లో ఏం లేదు కదా, దీంట్లో వాస్తవాలు తెలియాలంటే అసలు ఒక్కటే అన్న, ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసుకు అసలు ఉన్న ఆధారమే ఇది. అసలు ఆధారమే నువ్వు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా. నేను కాదు అదే అన్న, ట్యాపింగ్ మీ ఆడియోలే అసలు ఆధారము. అసలు ఇన్ని లక్షల మంది ట్యాపింగ్ చేసినా కూడా ఎక్కడ ఆధారం లేదు, ఇందులో ఆధారం ఉంది. అవును, ఎప్పటి నుంచి దాదాపు 1 year నుంచి మొత్తుకుంటున్నాం కదా. నేను 2 years అయిపోయింది కదా, 3 years. అదే 2022, 23 నుంచి నేను చెప్తూనే ఉన్నా. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 కూడా రాబోతుంది. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్. సో ఇప్పుడు నందకుమార్ని జూబ్లీహిల్స్ పిఎస్ వాళ్ళు పిలిచారట. మరి ఈ లైన్లోకి వస్తే ఎప్పుడో విచారణ కంప్లీట్ అయితే కేసీఆర్ అడ్డంగా దొరికిపోతారని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం. సో ఇప్పుడు లైన్లోకి వచ్చింది. మరి ఈ లైన్ ఎటు దాకా పోద్ది? ఈ స్ట్రైట్ లైనా లేకపోతే ఏనవుతానా దారి తప్పుతుందా అంటే డౌటే. మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని బట్టి మళ్ళీ మొదటికి వస్తున్నది కథ. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావును కూడా విచారిస్తూ ప్రభాకర్ రావును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక రకంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా సిట్ అధికారులు ప్రయత్నించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నాటి సీఎంఓ, మాజీ మంత్రుల పేర్లు వచ్చిన నేపథ్యంలో ఇందులోని అంశాలపైన ప్రభాకర్ రావును సూటిగా నిలదీశారు. భుజంగరావు, తిరుపతనల వాంగ్మూలాల్లో ప్రభాకర్ రావు పేర్లు పలుమార్లు వచ్చాయి. శ్రవణ్ రావు తన వాంగ్మూలానికి గతంలో కట్టుబడకుండా కోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో ఆయన ఆదాయం, ఫోన్ కాల్ వివరాలు, సహనిందితులతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్ మ్యాచింగ్ ఆధారాలు చూపించి ప్రభాకర్ రావుతో కలిపి ఇద్దరిని ప్రశ్నించారట. ఈ కేసులో కీలకమైన రాజకీయ కోణాన్ని నిర్ధారించేందుకు నందకుమార్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారట. శ్రవణ్ రావు పాత్ర కూడా కీలకమే. ఈ శ్రవణ్ రావు అన్నట్టు ఆయన ఐ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నాడు. ఈయన కూడా ఆయన ఛానల్లోనే సర్వర్లు పెట్టి మొత్తం ఫోన్లు ట్యాప్ చేసినది దీని మీద ఉన్న ఆరోపణ. ఈయన కూడా కొద్ది రోజులు ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరూ కలిసి చెక్ చేసారు కదా అమెరికాకి, అందులో ఈయన కూడా ఒకడు. శ్రవణ్ రావు నాటి బీఆర్ఎస్ ప్రముఖుడి ద్వారా సిట్లోకి ఎంటర్ అయ్యారని, నాటి మంత్రి హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న కోణంలో ప్రైవేటుగా కొన్ని ఫోన్ నెంబర్లపైన నిఘా పెట్టారని సిట్ అధికారులు గుర్తించారు. శ్రవణ్ రావు హ్యాండిల్ చేసిన పోలీస్ అధికారులు ఇచ్చిన కీలక సమాచారాన్ని ఆయన వినియోగించుకొని ప్రతిపక్ష నేతలపైన నిఘా పెట్టిండట. ఈ కేసులో శ్రవణ్ రావు కూడా కీలక వ్యక్తి అని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఈ కేసులో ఎగ్జిక్యూటర్గా పేర్కొంటున్నారు. టెక్నికల్ ఆపరేషన్లు పర్యవేక్షించడమే కాకుండా వచ్చిన సమాచారాన్ని అవసరమైన వరకు ఎడిట్ చేసి కొంతమందికి పంపించి శ్రవణ్ రావు లబ్ధి పొందారన్న విషయంపైన ప్రభాకర్ రావును పలుమార్లు ప్రశ్నించారట. అమెరికాలో గతంలో ఉద్యోగం చేసిన ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావు కొన్నేళ్లుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ వ్యాపారాలకు వచ్చిన పెట్టుబడులు నిశాంత్ రావు ఆర్థిక స్థితి కన్నా ఎక్కువగా ఉండడంతో తండ్రి ద్వారా వచ్చిన డబ్బును ఇక్కడికి మళ్లించి ఉండవచ్చని సిట్ అధికారులు అనుమానించి అతని వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిరట. అంతే కదా మరి.
తండ్రి ఏమో ఫోన్లు ట్యాపులు చేసి గన్నులు పెట్టి అది ఇది బెదిరించి ఈ దీని ద్వారా వచ్చినటువంటి దోపిడీ సొమ్మును మొత్తం కొడుకు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిండట. దొంగలు దోసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీసులో కూడా ఫోన్లు ట్యాప్ చేసిరట. ఈ రకంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. కథ ఏమైద్దో చూడాలి ఇక.